ఎట్లయితే రజాకార్ల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితే అన్నం పెట్టి ఆదరించిర్రో తెలంగాణ సాయుధులు, నన్ను కూడా వాళ్ళు ఇంటింటికి ఊరూరుకు మంగళారతులు ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చారు, మేము ఉన్నాం బిడ్డ నీకు. అప్పుడు ఈ విజయం సాధ్యమైంది. ప్రతి తల్లి 80 ఏళ్ళ వృద్ధురాలు కూడా నేను పువ్వుకేశాను బిడ్డ అని చెప్పినప్పుడు ఎక్కడో ఇంకా ఈ ప్రపంచంలో అంటే ఇట్లాంటి మనుషులు కూడా బాగా అరుదుగుంటారు. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేకుండా పెరిగాను, అనాథగా పెరిగాను. కొన్ని వేలాది మంది తల్లులు నాకు తల్లులు అయ్యారు. ఓకే. పుట్టిన సంవత్సరంకే తల్లి చనిపోవడం వల్ల, అనాథగా పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను జీవితంలో. కానీ అన్ని నేను ఏదైతే కోల్పోయాను అన్ని ఇచ్చారు. ఇంకా మీకు ఊహున్నప్పుడు ఊహనే లేదు, 1 ఇయరే. చిన్నప్పటి నుంచే కన్నీళ్ళ పాలకు బదులు కన్నీళ్ళే తాగి పెరిగిన. ఓకే. మీకు తెలివేసినప్పటి నుంచి తల్లి లేదనే విషయము ఇంకా తెలివి తనకి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరి సంరక్షణలో పెరిగినారు అన్న? అమ్మమ్మ, తాతయ్య. అంటే ఏదైనా తల్లి తండ్రి కాలేరు కదా, ఎవరైనా పాపం వాళ్ళకున్న ఒక రకంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మొత్తం 90 ఊర్లు మంగళారతులు బట్టి తమ బిడ్డగా ఆశీర్వదించినాయి. కాబట్టి నేను ఇంకా ఏ జీవితంలో కూడా ఇంతకన్నా ఎక్కడ నేను కోరుకునేది లేదు. ఎన్ని జన్మలు ఎత్తినాల రుణం తీర్చుకోలేను. కాబట్టి విజయం అట్లా సాధ్యమైంది.